చేరుకొని హజ్ లేక ఉమ్రా సంకల్పం చేసుకోవాలి. ఇహ్రాం దుస్తులు ధరించాలి. మీఖాతులు 5. అవి: మొదటిది జుల్ హులైఫా. మదీనా వాసులకు ఇది మీఖాత్ స్థానం. నేడు అబియారె అలీ అనబడే స్థానం నుంచి ఇహ్రాం దీక్ష బూనటం జరుగుతోంది. రెండవది జుహ్ఫా. సిరియా వాసులకు ఇది మీఖాత్. దీనికి సమీపంలోనే రాబిగ్ అనబడే ఒక పట్టణం ఉంది. ఈ రోజుల్లో యాత్రికులు అక్కడ్నుంచే ఇహ్రాం దీక్ష బూనుతున్నారు. మూడవది ఖర్నుల్ మనాజిల్. నజ్ద్ వాసులకు ఖర్నుల్ మనాజిల్ మీఖాత్ స్థానం. ప్రస్తుత కాలంలో ఈ ప్రదేశాన్ని అస్సైలుల్ కబీర్ అంటున్నారు. నాలుగవది యలంలం. యమన్ వాసులకు, మన దేశం నుంచి వెళ్లేవారికి ఇది మీఖాత్. ప్రస్తుతం దీన్ని అస్సాదియాగా వ్యవహరిస్తున్నారు. ఐదవది జాతె ఇరఖ్. ఇరాక్ వాసులకు, ప్రాచ్య దేశాల వాళ్లకు ఇది మీఖాత్. మక్కా వాసులు మక్కా నుంచే హజ్ కోసం ఇహ్రాం దీక్ష బూనాలి. అలాగే జిద్దా వాసులు జిద్దా నుంచి హజ్ కోసం ఇహ్రాం దీక్ష బూనాలి. మొత్తానికి హజ్ లేక ఉమ్రాహ్ యాత్రికులు ఇహ్రాం దీక్ష లేకుండా ఈ సరిహద్దులను దాటి హరం క్షేత్రంలోకి ప్రవేశించకూడదు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇహ్రాం దీక్ష బూనకుండానే మీఖాత్ సరిహద్దులు దాటి లోనికి ప్రవేశిస్తే వారు తప్పకుండా మీఖాత్ స్థానానికి తిరిగి వచ్చి ఇహ్రాం దీక్షతో మళ్లీ లోనికి ప్రవేశించాలి. అలా చేయని పక్షంలో వారికి బలి అనగా దమ్ తప్పనిసరి అవుతుంది. అంటే హరం క్షేత్రంలో ఒక పశువుని ఖుర్బానీ ఇచ్చి ఆ మాంసాన్ని మక్కా నగరంలోని నిరుపేదలకు పంచిపెట్టాలి. ఓ ముస్లిం సోదరులారా, మీరు ఒకవేళ రోడ్డు మార్గాన ప్రయాణిస్తున్నట్లయితే మీఖాత్ హద్దుకు చేరుకున్న తరువాత వీలైతే గుస్ల్ అనగా షరియత్ బద్ధంగా స్నానం చేయాలి. దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసుకోవాలి. పరిశుభ్రంగా తయారవ్వాలి. ఇహ్రాం కోసం ఉద్దేశించబడిన 2 అంగవస్త్రాలను కట్టుకోవాలి. స్త్రీలకు ఇహ్రాం దుస్తులంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. వారి రోజువారి వస్త్రధారణే వారి ఇహ్రాం. అయితే అలంకరణ ప్రదర్శితమయ్యే దుస్తులు మాత్రం ధరించరాదు. తర్వాత లబ్బైక్ ఉమ్రాహ్ అంటూ ఉమ్రా సంకల్పం చేసుకోవాలి. మీరొకవేళ సముద్ర మార్గంలోనో లేక విమానం ద్వారానో ప్రయాణం చేస్తున్నట్లయితే సాధారణంగా మీఖాత్ సరిహద్దుకు చేరుకోకముందే ప్రకటిస్తారు ఇహ్రాం కట్టుకోమని. ఒకవేళ మీరు మీ ప్రాంతం నుంచే ఇహ్రాం దుస్తులు కట్టుకొని బయలుదేరినా పర్వాలేదు. అయితే మీఖాత్ సరిహద్దుకు చేరుకున్న తరువాతే సంకల్పం చేసుకోవలసి ఉంటుంది. సంకల్పం తరువాత పురుషులు బిగ్గరగాను, స్త్రీలు మెల్లగాను తల్బియా పఠించాలి. సామూహికంగా తల్బియా చెప్పటం వల్ల కూడా ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది సుమా. అందుకని అది సముచితమైన పద్ధతి కాదు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. గౌరవ హజ్ యాత్రికులారా, హజ్ ఉమ్రాహ్ల దీక్ష బూనిన తరువాత మీరు ఈ క్రింది విషయాలు తెలుసుకోవటం అవసరం. ఇహ్రాం దీక్ష బూనిన వారిపై అల్లాహ్ తరపున కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఉదాహరణకు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. వెంట్రుకలు వాటికవే ఊడిపోతే పర్వాలేదు. గోళ్లు కత్తిరించుకోకూడదు. ఒకవేళ గోళ్లు వాటికవే ఊడిపోతే పర్వాలేదు. ఒంటికి గాని అన్న పానీయాల్లో గాని సుగంధ ద్రవ్యాలు వాడరాదు. ఒకవేళ ఇహ్రాం దీక్షకు మునుపు రాసుకున్న సుగంధ ద్రవ్యాల ప్రభావం ఉంటే పర్వాలేదు. ఏ జంతువును వేటాడరాదు, అదిలించరాదు. ఈ పనిలో ఇతరులకు సహాయం కూడా చేయరాదు. ఇహ్రాం దీక్షలో ఉన్నవారైనా లేనివారైనా హరం క్షేత్రం సరిహద్దుల్లోని ఏ చెట్టునీ నరకరాదు. ఏ పచ్చి మొక్కను పెకిలించరాదు. తమకు చెందని క్రిందపడి ఉన్న ఇతరుల వస్తువులను ఎత్తుకోరాదు. వాటి గురించి ప్రకటించటానికి అయితే పర్వాలేదు. స్త్రీకి వివాహ సందేశం పంపకూడదు. ఇతరుల వివాహ కార్యానికి కారకం కాకూడదు. ఇహ్రాం దీక్షలో ఉన్నంతకాలం భార్యతో సంభోగించకూడదు. కనీసం లైంగిక కోర్కెతో స్త్రీని కలవటం కూడా చేయరాదు. ఇహ్రాం స్థితిలో స్త్రీ చేతులకు గ్లౌజులు తొడగటం, ముఖాన్ని కప్పి ఉంచటం, బుర్ఖా లాంటి వాటితో మొహం దాచి ఉంచటం నిషిద్ధం. ఒకవేళ
పరపురుషులు ఎవరైనా ఎదురైతే మాత్రం వోణితో లేక మరిదేనితోనైనా ముఖాన్ని దాచటం తప్పనిసరి. ఇహ్రాం స్థితిలో పురుషులు తలను కప్పి ఉంచరాదు. అయితే గొడుగు వల్లనో వాహనం కప్పుతోనో లేక సామాను తలపై మోస్తున్నప్పుడో తల కప్పబడితే పర్వాలేదు. ఇహ్రాం దీక్షలో ఉన్న వ్యక్తి ఒకవేళ మర్చిపోయి కుట్టు వస్త్రాలు ధరిస్తే, లేక తలను కప్పి ఉంచితే, లేక సుగంధ ద్రవ్యాలు వాడితే, లేక వెంట్రుకలు కత్తిరించుకుంటే పర్వాలేదు. చొక్కా, పైజామా లేక కుట్టు వస్త్రం మరేదైనా మొత్తం శరీరానికి లేక శరీరంలోని ఏ ఒక్క భాగానికైనా తొడగరాదు. కాలి చీల మండలను కప్పేసే బూట్లు ధరించరాదు. కాలి చీల మండలను కప్పేయని బూట్లు, చెప్పులు, ఉంగరం ధరించటం, కళ్ళజోడు, వాచి పెట్టుకోవడం, ఫోను, బెల్ట్, పర్సు ఉపయోగించడం, ఇహ్రాం దుస్తులు మాసిపోతే వాటిని మార్చుకోవటం, తలను దేహాన్ని కడుక్కోవటం మొదలగునవన్నీ ధర్మసమ్మతమే. గాయాల వల్ల కూడా ఇహ్రాం దీక్షకు ఎలాంటి భంగం ఉండదు. కొంతమంది భావిస్తున్నట్లు ఇహ్రాం దీక్ష కోసం ప్రత్యేక నమాజు ఏమీ లేదు. అల్లాహ్ విధిగా చేసిన ఆచరణలను తప్పకుండా ఆచరించాలి. 5 పూటల నమాజులు సామూహికంగా అనగా జమాఅత్తో పాటు నెరవేర్చాలి. అల్లాహ్ వారించిన విషయాలకు దూరంగా ఉండాలి. దుర్భాష, అశ్లీల మాటలు, యుద్ధం, ఇతర అవిధేయత కార్యాలను విడనాడాలి. ఇప్పుడు మీ ప్రయాణ బృందం అల్లాహ్ కృపతో పవిత్ర మక్కా నగరంలోకి ప్రవేశించబోతోంది. ముస్లిం ఎంతో ఆతృతతో ఎదురుచూసే ఘడియ ఇది. నగరంలో ప్రవేశించే ముందు వీలైతే గుస్లు చేసుకోవటం సున్నత్. ఇప్పుడు మీరు అల్లాహ్ గృహంలో ప్రవేశిస్తున్నారు. ఇతర మస్జిదుల్లో ప్రవేశిస్తున్నట్టే కుడికాలు లోపల పెట్టి మస్జిద్ హరాంలోకి ప్రవేశించాలి. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్. ప్రవేశించేటప్పుడు ఇలా చెప్పటం కూడా సున్నతే. ఔజు బిల్లాహిల్ అజీమ్ వబివజ్హిహిల్ కరీం వసుల్తానిహిల్ అజీమ్ మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అల్లాహుమ్మా ఫ్తహ్ లీ అబ్వాబ రహ్మతిక్. తర్వాత ఇహ్రాం దీక్షకుడు అత్యంత ప్రశాంతంగా కాబా గృహం వైపు అడుగులు ముందుకు వేయాలి మరియు ఇస్తిబా చేయాలి. ఇస్తిబా చేసే విధానం ఏమిటంటే, ఇహ్రాంలోని 2 అంగవస్త్రాల్లో పై అంగవస్త్రాన్ని ఎడమ భుజం క్రింది నుంచి తీసుకొని కుడి భుజంపై వేసుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే చేశారు. అటు నుంచి హజ్ర్ అస్వద్ వైపు వెళ్ళాలి. హజ్ర్ అస్వద్ నుంచే కాబా ప్రదక్షిణ అనగా తవాఫ్ మొదలు పెట్టాలి. హజ్ర్ అస్వద్ను ముద్దాడటంలో తొక్కిసలాటకు పాల్పడకూడదు. అక్కడ నిలబడి గుంపుని పెంచకూడదు. దాని వైపు సైగ చేస్తూ నడవాలి. తోటి ముస్లింలను బాధ పెట్టడం మహాపరాధం. అక్కడ ఒకరినొకరు నెట్టుకోకూడదు. దూరం నుంచి చెయ్యెత్తి అల్లాహు అక్బర్ అంటే చాలు. ఆ విధంగా కాబా ప్రదక్షిణ అనగా తవాఫ్ మొదలు పెట్టాలి. తవాఫ్ సమయంలో హజ్ యాత్రికుడు అతి ఎక్కువగా అల్లాహ్ను ధ్యానించాలి, ప్రార్థిస్తూ ఉండాలి. తవాఫ్ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా రూఢీ అయిన ప్రత్యేక ప్రార్థన అంటూ ఏమీ లేదు. కొంతమంది ఒక్కొక్క ప్రదక్షిణ కోసం ఒక్కో ప్రత్యేక ప్రార్థన కల్పించుకున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు. ఆ సమయంలో బిగ్గరగా ప్రార్థనలు చెయ్యరాదు. దానివల్ల తవాఫ్ చేస్తున్న ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. తవాఫ్ చేస్తున్న యాత్రికుడు రుక్నే యమానీ వద్దకు చేరుకున్నప్పుడల్లా వీలైతే కుడి చేత్తో దాన్ని పట్టుకోవాలి. రుక్నే యమానీని ముద్దాడవలసిన అవసరం లేదు. చేత్తో తాకటం కూడా కష్టమైపోతే వదిలేయాలి. తవాఫ్ను కొనసాగించాలి. దానివైపు సైగ కూడా చేయరాదు. కొంతమంది అలా చేస్తారు. అది సరికాదు. రుక్నే యమానీ, హజ్ర్ అస్వద్ల మధ్య ఈ దువా పఠించటం సున్నత్. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. ఈ విధంగా హజ్ర్ అస్వద్ స్థలానికి చేరుకోవటంతో ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. మిగతా ప్రదక్షిణలు కూడా ఇలాగే హజ్ర్ అస్వద్ నుంచి మొదలుపెట్టి హజ్ర్ అస్వద్తో ముగించాలి. ప్రదక్షిణల సమయంలో పురుషులు రమ్లు చేయటం సున్నత్. రమ్లు ఎలా చేయాలంటే, ప్రదక్షిణ చేసే పురుషుడు అడుగులు దగ్గరగా వేసుకుంటూ వడివడిగా నడవాలి. తవాఫె ఖుదూంలోని మొదటి 3 ప్రదక్షిణల్లో ఇలా చేయటం సున్నత్.
అయితే ఇస్తిబా మాత్రం 7 ప్రదక్షిణల్లోనూ చేయాలి. ప్రదక్షిణల సమయంలో కొంతమంది యాత్రికులు తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు హతీం లోపలి భాగం నుంచి ప్రదక్షిణ చేస్తారు, లేక మకామె ఇబ్రాహీంను కాబా గృహంలో అంతర్భాగంగా భావిస్తారు. ఇలా చేయటం తప్పు. అదేవిధంగా కాబా గృహాన్ని ముద్దాడటం, కాబా గృహ గోడలన్నిటినీ ముద్దాడటం లేక వాటికి హత్తుకుపోవటం కూడా తప్పు. గుర్తుంచుకోవలసినదేమిటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రె అస్వద్ మరియు రుక్నే యమానీని తప్ప కాబా గృహంలోని మరే భాగాన్ని ముద్దాడలేదు. కనుక భక్తిపూర్వకంగా ముకామె ఇబ్రాహీంను కానీ లేక కాబా గృహాన్ని గాని ముట్టుకోవటం బిదత్ అవుతుంది. ఈ విధానానికి రుజువులు లేవు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ ఈ విధంగా చేయలేదు. ప్రదక్షిణలు చేస్తూ ప్రార్థనా వచనాలను బిగ్గరగా వల్లిస్తూ ఉండకూడదు. దానివల్ల తోటివారికి ఇబ్బంది కలుగుతుంది. ప్రదక్షిణ సమయంలో వీలైనంత మటుకు స్త్రీలకు ఎడంగా ఉండటానికి ప్రయత్నించాలి. 7 ప్రదక్షిణలు పూర్తయిన తరువాత తమ 2 భుజాలను కప్పుకోవాలి. తవాఫ్ పూర్తయిన తరువాత వీలైతే మకామె ఇబ్రాహీం స్థలంలో 2 రకాతులు నమాజు కూడా చేయాలి. ఒకవేళ అక్కడ స్థలం దొరక్కపోతే తొక్కిసలాటకు పాల్పడకూడదు. మొత్తం హరం క్షేత్రంలో ఎక్కడ సులువుగా స్థలం దొరుకుతుందో అక్కడే నమాజ్ చేసుకోవాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన పద్ధతిలోనే నమాజ్ చేయాలి. ఆ 2 రకాతుల్లోని మొదటి రకాతులో ఫాతిహా సూరాతో పాటు కాఫిరూన్ సూరా, రెండవ రకాతులో ఫాతిహా సూరాతో పాటు ఇఖ్లాస్ సూరాను పఠించాలి. తరువాత దువా చేసుకోవాలి. తరువాత హజ్రె అస్వద్ను ముద్దాడాలి. తరువాత జంజం జలం సేవించాలి. అక్కడ్నుంచి సఫా మర్వాల మధ్య 7 సార్లు నడవటం కోసం సఫా గుట్ట వైపు బయలుదేరాలి. ఆ గుట్టపైకెక్కాలి లేక దాని సమీపంలో నిలబడి అబ్దహు బిమా బదఅల్లాహు బిహి అంటూ ఈ క్రింది ఆయతును పఠించాలి. إن الصفا والمروة من شعائر الله فمن حج البيت أو اعتمر فلا جناح عليه أن يطوف بهما ومن تطوع خيرا فإن الله شاكر عليم. తరువాత 2 చేతులు పైకెత్తి దువా చేయాలి. 3 సార్లు అల్లాహు అక్బర్ అనాలి. తరువాత ఈ దువాను కూడా 3 సార్లు పఠించాలి. لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير لا إله إلا الله وحده أنجز وعده ونصر عبده وهزم الأحزاب وحده. ఆ తరువాత తమ మనసుకు నచ్చిన దువా చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తక్బీర్ పలుకుతున్నప్పుడు చేతులు పైకెత్తకూడదు. చాలా మంది యాత్రికులు ఇలాగే చేస్తున్నారు. ఇలా చేయటం తప్పు. తరువాత జిక్రు వచనాలు పఠిస్తూ లేక ప్రార్థనలు చేసుకుంటూ మర్వా గుట్ట వైపు వెళ్ళాలి. పచ్చ గుర్తు దగ్గరకు చేరుకోగానే పరుగెత్తటం ప్రారంభించాలి. 2వ పచ్చ గుర్తు వరకు పరుగెత్తి అక్కడ్నుంచి మళ్లీ మామూలు నడకే నడవాలి. అయితే స్త్రీలు మాత్రం ఎక్కడా కూడా వేగంగా నడవరాదు, పరుగెత్తరాదు. తరువాత గుట్టపైకి ఎక్కాలి లేక దానికి దగ్గరలో నిలబడాలి. సఫా గుట్టపై చేసినదే ఇక్కడ కూడా చేయాలి. తరువాత మర్వా గుట్ట నుంచి క్రిందికి దిగి సఫా వైపు వెళ్ళాలి.